పొయ్యి పొరిగింటికి తల్లి పోనమ్మా మరణ తల్లి రాముల భజన తల్లి స్వామిని మరువాకు ఎంత కష్టమో కలిగిన గాని స్వామిని మరవాలో పుట్టినింటికి మెట్టింటికి తెరేస్తాను తీర్చేస్తాను తల్లి గారు గోవిందా దేవదేవా నారాయణ అమ్మ కుమార్తె, అమ్మ తల్లి గారు అత్త మామల మాట కడ్డు చెప్పకుండా బావ మర్దుల మాటతో చేయకుండా ఈడు వారితో జోడు వారితో కలిసి తిరగకుండా పతికి పెట్టక మునిపే నువ్వు తినకుండా ఎన్ని కష్టములు వచ్చినా మన స్వామిని మరవకుండా మరి అలాగే ఉండమ్మా తల్లి. అలాగే తల్లి. అలాగే కుమార్తె, పుట్టింటి వారి పసుపు కుంకుమ ఇచ్చి ఒడిబేల కట్టిన మా అత్తగారింటి పంపు తల్లి. మరి అలాగే అమ్మా. గోవిందా పుట్టినప్పుడే ఆడబిడ్డని పేరు పెట్టారే.
అమ్మ కుమార్తె, మా తల్లి గారు. అలాగే మీ మామగారికి కొన్ని నీతి శాస్త్రాలు చెప్పి పంపిస్తాను తల్లి. అలాగే తల్లి. అన్నయ్య, అన్నయ్య, మరి అలాగే మీకు కొన్ని నీతి శాస్త్రములు చెప్పి నా కుమార్తెను అలాగే పంపిస్తానన్నయ్య. అలాగేనమ్మా. గోవిందా కుండ పెట్టి కూతుండింది కాదు నా కూతురన్నయ్య. ఎన్నడూ గాని కుండ పెట్టి కూడింది కాదు, చాటబట్టి చెరిగింది కాదు, పరకం బట్టి తోచింది కాదన్న నా కుమార్తెను. అలాంటి నా కుమార్తెను నీ వాళ్ళు గుండెకిచ్చి పంపిస్తున్నాను అన్నయ్య. మరి అలాగేనమ్మా చెల్లెలా. మరి అలాగే అన్నయ్య. మెల్లగా చేరవచ్చానమ్మా.
కోడల చిన్నమ్మ మామ వచ్చే కుదేర వచ్చనే ఎవరి వచ్చురాజు మారవని చిన్నమ్మ గోయిందా నా ఏమి ఆబాది కలిగింది మామ బాగేటిలోనా మామ బాగేటిలోనా మామయ్యా మామ నామము కడిగిన కారణమేమో నాతో అదరపయ్యా రోనవేన బాబా గోయిందా దండమయ్యా పదివేల దండమేన వేణ బాబా గోవనమయ్యా మామగారు మామయ్య మామయ్య ఆహా. ఈ పాగేటి ఒడ్డున ఏమి ఆపితి కలిగింది మామయ్య నా మౌదర్శన కారణమేమో నాతో తెలుపు మామయ్య ఏయ్! అత్తర ఉంటే నష్టన ఉండే దాసర నామములు పేదల వలనే మడవా గోవిందానే వందమని ఓ కుందర మరవలనే మడవా నారాయణ వక్కో నరకన మరవలనే మడవా జే కొడలా మామయ్య గోవిందాన్య వాక్యము మామ కంచెన పుట్టినదో మామయ్య గోవిందానే వాక్యమ మామ గొంతున పుట్టినదో మామేన మామ గోవిందా నారాయణ నామము మామ నలికిన కలిగినదో నలికిన పుట్టినదో గోవిందా గోవిందానే వాక్యము మామ గొంతున మరవాడు రోణమేన మామ మామయ్య దేవదేవా మామగారు మామయ్యా గోవిందంటే గొంతుల కొత్త బోలుగుండలోన పడవా నారాయణంటే నరికిన కొత్త బోలుగుండలోన పడవా గోవిందానే వాక్యమని ఓ గొంతుల మరవలనే పడవా మామా నన్ను చెల్లెలు కూతురిని
కాపాడమని నన్ను శరణు కోరితి నిన్ను కాపాడమని నన్ను కాపాడమని నిన్ను కరుణించి కాపాడు కరుణించి కాపాడు నామే నామావు నామే నామావు శరణు కోరితి నిన్ను కరుణించి కాపాడు మామయ్య నీ చెల్లెల కూతురిని నీ మేన కోడలని నన్ను కరుణించి కాపాడు మామయ్య. చిన్ని కోడల రసికబట్టాలే నా చిన్ని కోడలను తెరబట్టానే రాఘవలారెడ్డి బడవా నా చిన్ని కోడలను తెరబట్టానే రాఘవలారెడ్డి ఇప్పుడు మా కొట్టి కొట్టి కోదంట మీదనే రాఘవలారెడ్డి బడవా మా పాకెట్ ఒట్టు విరిచినాడు రా రాఘవలారెడ్డి మా పిన్నమ్మ పల్లవి అంటే ఆ అమ్మ అంటా ఉండే వీడు ఆడదాన్ని కొడతాను వీడికి సిగ్గు మనం లేదమ్మా వీడు కూడా పెట్టోడేమంటా ఉండే అమ్మ అట్లా కాదప్పా చూడు ముళ్ళును ముళ్ళుతో దేవాలి వజ్రాన్ని వజ్రాలతో బయలు చూడు ఎగవైన ఆలోచన చెప్తివి ఆ అమ్మకు చిన్ననాడు పెట్టిన పేరు తీసి వేరే పేరు పెట్టి ఊరికి వస్తా అది మరి అలాగే పెడదామా ఏం పేరు పెడదామా ఉన్నది నా బండ్లది రెండుది అని ఈ పేరు పెట్టకూడదు అట్లా పడితే ఏయ్ గుడ్ల దంతాని కాదమ్మా ఏంది నువ్వు తీసేది నా ముందర సిద్ధు రెండు ఒకటి మామ ఎగిరిపడి సాయనాని ఏదు వాళ్ళ మామలేప్ప వాళ్ళ మామలేప్ప వాళ్ళ మామలేప్ప వాళ్ళ మామ ఎవరురా వాళ్ళ మామ నేనే వాళ్ళ మామ నేనేరా నువ్వా అయ్యో ఆయమ్మ మౌన లైన్ దాయినే పాత వరకు ఎత్తుకొని కొట్టాను నా బట్టనే మొగుడోళ్ళు నాయన నేను కదరా ఆయన మొగుడోళ్ళు నాయన నేను కదా అది కూడా నువ్వేనా అయితే వాళ్ళ మొగుడు చావనిలే అయితే దొరసాని మొగుడు దాయినే నీ కప్పక నా సాడి బట్టి పోయా దొరసాల మొగుడు ఎవర్రా ఎవర్రా గబ్బలా కొడక ఎవర్రా నేను కదరా నువ్వేనా ఎవర్రా ఏయ్ నువ్వే చావు బా నువ్వే చావు అలా అయితే దీనికి ఎక్కడ కాపురం చేయమని తెలుసునా చెప్పు బా ఊరికి నా ఊరికి ఉంటే ఉంటారా నా తాట కొలెకుడి చాజునికే నా ఊళ్ళని మనకుంటా పక్కన దిగి ఉంటా కొలకొడి చాజునికే నా తాట కొల గుర్తున్న దీనికి ఈ తాకుల తడికా బడవా ఈ తాకుల గుర్తుల
పల్ల తాట పుల్ల తడికా బడవా ఈ తాగులు తొడిక. అలాగేనప్పా. ఈ యొక్క తాటి ఆకుల స్త్రీ దేవతలు దీనికి ఈ తాగులు తొడికరా. ఆహా. అలాగేనప్పా. ఆడవారికి ఆడవారు చెప్తే ఆలకిస్తారు. ఆడవారికి ఆడవారు చెప్తే ఆలకిస్తారు. మరి నా ఈ యొక్క సభాంతరుడే పోయి నా భార్యను దొరుకుతానే రగను. అలాగేనప్పా. రప్పించమురా. శీఘ్రముగా రప్పించమురా. పొయ్యాబో తీరా నా సామిరంగా పుష్పగిరి చేరే నాదా ప్రాణేశ్వర నాదా ప్రాణేశ్వర నాదా ప్రాణేశ్వర మామ దొరసారి ఇది ఇటువంటి సమయమున ఆహా. నన్ను పిలిచిన కార్యాతమేమి నాదా మామ దొరసారి నాదా ఈ నా మేనకోడలైన చిన్నమ్మ ఆ. ఎంత చెప్పినా వినజాలదు. ఆడవారికి ఆడవారు చెప్పిన వినజాలనేమో. నీవైనా బుద్ధి మాటలు చెప్పవే. ఓహో సారి చెప్ప ఏ దొరసాని ఆ పొద్దు నా చెల్లెల కూతురు నా మేన భాగ్యము నా మేన కొడలు నా లడ్డు నా మిఠాయి నా జాంగరి ఏయ్ తెచ్చుకుంటివి దగ్గరగా పెట్టుకో మాట్లాడవే. దగ్గరే పెట్టుకోండలే ఆ నా లడ్డు నా మిఠాయి నా జాంగరి నా మేన కొడలు నా మాట ఉంటుందంటివి అవును. ఈ పొద్దు అదే నెత్తలకు 30 ప్రాణేశ్వర అంటే ఆడవారికి చెప్తే ఆలకించినేమో. అంటే నాదా ప్రాణేశ్వర ఆహా. నీకు జరిగిన గుమ్మానం ఒకటి కాదు నాకు ఒకటి కాదు ఆహా. నీ మాట వినలే కదా ఆ. అది నా మాట ఉంటుందో చెప్పు చూస్తా మరి అలాగే మామ. మీరు లోనికి వెళ్ళి మరి అలాగే మామ దొరసాని. శాంతమును పెట్టుకోండి ఏయ్ శాంతములు కదరా నా బట్ట శాంతం. శాంతముగా ప్రశాంతి తీసుకోండి అంటున్నా మరి అలాగే మామ. మరి అలాగే మామ. మరి అలాగేనే. ఏయ్ కొడలా నా చిన్ని కొడలా నా చిన్ని కొడాలా నా మీద కొడాలా రేవా. అట్లా అత్త ఉండేటి అట్టల మేడకు పరుగున రావమ్మ అమ్మ నా చిన్ని కొడాలా నీకు అట్లా తమిళచేటి పలుకులని భోవాలకించరావా మన మీద కొడాలా నీవా అమ్మ కోడలా ఎత్త ఉండి అద్దాల మెడకన పరుగు పరుగు రావమ్మా చిన్ని కోడలా గోవిందా. అత్త విరజేడి మెలమెలు రామ వాలకించానమ్మా మా కోడల అత్త వద్దకి మెల్ల మెల్లగా చేరవచ్చానమ్మా. నా లడ్డు నా జిలేబీ నా జాంగిరి నా ముద్దు నాగలు బా ఎంత బాగుందమ్మా నా కోడలు చూడమ్మా మా కోడలా మీ మామ ముందుగానే మునికోపిష్టి
మీ మామగారి వెంట వచ్చేటప్పుడు మీ మామ చెప్పిన మాట ఏం లేదంట. ఈ అత్త చెప్పే మాట ఆలకిస్తావమ్మా కోడలా? అత్తమ్మ, అమ్మా మామయ్య నన్ను కొట్టాడు తిట్టాడు అత్తమ్మ. మీ మామ ముందుగానే మునుకోపిష్టమ్మా, నీకు తెలియదు మీ మామ సంగతి. ఈ అత్త మాట ఆలకిస్తావమ్మా కోడలా? అలాగే తెలుపండి అత్తమ్మ. అలాగైనా నా ఒక్క మాట ఆలకించవమ్మా. అలాగేనత్తమ్మ. ఆహా! అమ్మా వినవే నా అమ్మా చిన్ని కోడలా, అత్తమ్మ, నువ్వు లేకలేక ఆ పాలుగొండ నుంచి ఓలుగొండకొచ్చావు కదా. నా ఇంటి దేవుని కొలిసేది నీకు చేత కాదేమో. ఒకసారి చెప్తాను, ఆలకిస్తావా? అలాగే తెలపండి అత్తమ్మ. ఆహా! ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శివ శివ శివ. నీ పండగ నా కప్ప పెట్ట, నీ ఇడిచిపెళ్ళకు నా కప్ప. ఇలా పొడి చురుక నా బట్టకి. నేను నా కొడ బుద్ధి మాట చెప్పుకుంటా అంటే ఈ నా బట్టకేం బాధ. నీ ముక్కుకు నా సాడు పట్టిపోయా, నీ సౌలో నా సాడు, నీ ముక్కలో నీ కళ్ళలో నా సాడు, నీ నోటికి నా సాడు. నిన్నెవరు రాడుచుకోమందిరా అమ్మ కోడలా? మన మాటలకి ఏమి లేని మరొకసారి చెప్తాను, అలాగే తెలపండి అత్తమ్మ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. నీ మగాన్ని నా కప్ప పెట్ట, నీ ముక్కల్లో నా సాడు, నీ చెక్కల్లో నా సాడు, నీ కన్నుకు నా సాడు, నీ కులానికి నా సాడు, నీ కుల పెద్దలకు నా సాడు కాదురా. ఏందో నేను నా కోడలు నా మాట వినకపోతున్నా, ఏందో బుద్ధి మాటలు చెప్పుకుంటాను. చూడుక్క చూడు పల్లవిక్క, నా మాట వినకపోతే నా కోడలకి ఏందో బుద్ధి మాటలు చెప్పుకుంటాండా. దాని పిన్నికి నా సార్ ఎవరిది పిన్ని బుద్ధి మాటలు చెప్పుకుంటాను. ఈ నా బట్టకి ఇంకా ఈ నమ్మకం విరుద్ధంగా నా బట్ట నా గల్లుగా అమ్మ కోడలా. అత్తమ్మ, నీకు వాళ్ళతో వీళ్ళతో పని లేదు. ఇప్పుడైనా నేను ఒక అక్షరం చెప్తాను, అలాగని ఆలకిస్తావా? అలాగే తెలపండి అత్తమ్మ. నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. ఓం నమో నారాయణాయ. కోడలా, అత్తమ్మ, నేను పలుకుతున్న పలకలేమి, నువ్వు పలుకుతున్న పలకలేమి. హే, మాట కంటే మా రాడదవేమే మా ఏ దారి దానా. అత్త చెప్పిన మాటకు నీవు బదులాడవేమే. వాక్యము నీవు ఎవరు ఆడోళ్ళు లేరా? ఉండరు రమ్మన్న. నా చేతులు నా బట్టలు ఎవరో చూడు, ఆడ దవల మొగుళ్ళు కట్టుకుంటే ఎవరన్నా వస్తే నా చేతులకి మొగులు కట్టుకుంటావు. ఎక్కువ మాట్లాడితే వాళ్ళకు ఎవరితో నా చేతి మాట్లాడుతాండి. ఆ, దాని పండ్లకు నా కప్ప పెట్టేట్లున్నాయి. పండ్లు దానికి కిడిగిపోయినాయి 2 పండ్లు ముందరా. మా ఏ రా ఇక్కడ నా ఇంట్లోకి వచ్చి మాట్లాడే ఏమని ఉంటే నా దొడ్లో కాదు మాట్లాడేది నా సోయితే. అయ్యా నీ ముక్కు పొరకు నా సాడు పట్టిపోయా. ఏ ముక్కు పొల పెట్టామా వెంకటేశ్వర భార్య చూడమ్మా. అయ్యా. ఆ? ఏ దాసరిదానా, నీ పెద్ద కోడలు పిలిపించి బుద్ధి మాటలు చెప్పించు.
అవును నా కోడలు మర్చిపోతే ఏ దాసరిదానా నేను చెప్పిన ఇంట్లో నా ఇంటి కూల్ నా బట్ట చెప్పిన తక్కువ నా బట్ట వాడు ఇంకా నా ఇంటి కూలోడు అయ్యా పని మాటలు చేయను 3 మాటలు పిలిచాను నేను పోలా నువ్వే చేసుకోపు నువ్వు వండుకొని నాకేం భయం అంటే ఇప్పకే ఎన్నెల పనులు ఇంకొచ్చా మా సారు ఒక పని బాటు చేయలా ఏమి చేద్దానమ్మా నాకు అయ్యో 20 మైలు మా సార్ అడగట్టేసలే సే దాసరిదానా నేను చెప్పిన ఇంట్లో నా ఇంటి పనివాడు చెప్పిన ఇంట్లో నా కోడలు పిలుస్తా నా కోడల మాట ఏమన్నా ఉంటుందో మొక్క నా సోచి అయ్యో ఏడ కోమటం సరే కట్ట 10 రూపాయల్లో ఉంది అమ్మారాయణ సిన్ని కోడల గోరమ్మ నీవా పిల్లపల నీవా కోడల గోరమ్మ అయ్యా నా పేరు ఆదర్శట్టన్నా నీ చిన్న మరిది నేను నా పెళ్ళం ఇద్దరం వచ్చినాము వాళ్ళ పెన్నాన్ని పిలిచి చూద్దాము నేను నా పెళ్ళం ఇద్దరం వచ్చినాంకా మా కోడలా ఈ తోడు కోడలు పిలిచమ్మా పోలుమాను ఇక్కడ రమ్మా అయ్యో అక్కడ చూడమ్మా నా పోతాను నా చిన్న కొడుకు పెళ్లి చేసి వెళ్ళిపోతాను చూడమ్మా అర్థం కాకుండా అమ్మ కోడలా చూడమ్మా మీ మేనమాంబయ్యి ఆ పొద్దు నా సెల్లు కూతురు నా తూటు నా దర్రి నా బర్రి అని చెప్పి చేసుకొచ్చుకున్నా నీ సెల్లుల్ని ఓన్లే అది నా మాట ఇంట్లో నువ్వు వాడిని మలిసి పెరకపోయినా నా బట్టి వెనకాల అయ్యా మా కోడలా బండ మీద ఇల్లు కట్టి వీధిలో పెద్ద మనిషి ఎవరో రమ్మని ఇట్లా నీకు తగిన పెద్ద మనుషులు ఎవరన్నా ఉంటారా అత్తమ్మా అమ్మా ఈ మదనపల్లి లోపలికి చెప్పు కోడలా అత్తయ్యా గోటాలు ఏంటికే మన ఇద్దరు గేట్లు గోటాలన్నీ మురిచిపోయినాయి చెదులు పట్టిపోయినాయ్యా గోటాలు కూడా మన ఇంట్లో పనులు కదా వాళ్ళు అత్తమ్మా నీవు చెప్పినా వినడం లేదు మా మామ చెప్పినా వినడం లేదు అంటున్నావు కదా అత్తయ్యా చూస్తూ దానికి అమ్మ కోడలా అత్తమ్మా నీ చెల్లెలు అని చెప్పి మురిసిపోవద్దు నువ్వు అది అక్క అంటుంది నా తూటు అంటుంది నా ముద్దు అంటుంది అయినా ఎవరు అత్తమ్మ ఇక్కడ దాన్ని బెల్లి మాటకు మరిచిపోద్దు నువ్వు దరసా నాకు పెద్ద కోడలు కదా అత్తయ్యా బంగారు గోరు నువ్వు మళ్ళా నా తర్వాత నువ్వే దాన్ని వినిపించిన విద్య మాటలు చెప్పమ్మా ఆహా అమ్మ రావి నా చిన్ని చెల్లెల సులకా చెల్లెమ్మ సులకా చెల్లెమ్మ అక్క మాటలు ఆలోచించవే చిన్నమ్మ నా తోడు కూడాలా అమ్మ చెల్లెలా దేవదేవా అక్క విరసేడి విలమలు రామా
10,000 దండమే బంగారు గువ్వనియా అక్క బంగారు గువ్వరియా అత్త మామలైనా ఇద్దు బుద్ధి మాటలు చెప్తే విన్నావంట. సార్ దగ్గరికి పోతా వచ్చా బండి స్టార్ట్ అయిందిమ్మా. అయ్యా వాళ్ళు ఎక్కడ పోయాలని మొత్తం మీరేలా పరిగెత్తాడారా? నన్ను కాదు అయితే ఏమో నన్నేనేమో. ఏమో నా కోడల కోసం వచ్చేసి రమ్మనుకుంటే చెల్లెలా అదేమిటక్కమ్మా అత్త మామలైనా ఇద్దు బుద్ధి మాటలు చెప్తే చేయనన్నావంట కదా చెల్లెలా. చెల్లెలా అలాగనే తెలిపేదని ఆలకించదవా చెల్లెలా. ఆహా గోవిందాన్ని వాడికి నీవు కొలుతున్న మరవలానే నా గోవిందానే వాడికి నీవు ముందున మరవాలనే నా తోడు కొడాలా నారాయణ నీ వాడికి నీవు అలకన మరవలానే శిలకాతిల్యం నారాయణనే వాడికి నీవు నలికిన మరవాలనే నా తోడు కొడాలా ఉండే దాసిరినామము నీవే కడగలనే నారాయణనే వాడికి నీవు నలికిన మరవాలనే నాదులు చెల్లాలా ఈ దక్షిణం ఉంటే దాసిరినామం పైన తుడిసి మన ఇంటి దేవుడు సదాశివునైనా ఒకసారి తలంపు చేయమ్మా. గోవిందానే వాక్యము అక్క గొంతున పుట్టినదో గొంతున పుట్టినదో గోవిందానే వాక్యము లెక్క గొంతున పుట్టినదో అక్క గౌరమ్మ నారాయణ నారాయణ నీ వాడికి నందు నలికిన కలిగినదో అక్క గౌరమ్మ అయ్యో నువ్వు సంసారి పల చక్కగా ఉండవులేమ్మా. నాయన నాయన అంటావు, నాయన కింద పనుకుంటావు. నాయన అయితే ఒకటి గురువు అయితే గోవిందుని నేను మరవాలను దేవదేవా గొంతు గోదిన గోవిందుని నేను మరవాలి గొంతు గోదిన గోవిందుని నేను మరవాలి గోవిందా నేను మరవలేను నలిగి తెచ్చిన నారాయణి నేను మరవలేను ఎంత ఘోరం ఈ ఊర్లో ఆ పాప స్వర్ణ అంటుంది. ఈ లంజ ఒక దగ్గరికి ఒక్క తెమ్మంటే ఊరందరి దగ్గర ఓయమ్మా ఎవరు మేమేం ఆయమ్మమ్మా ఆయమ్మమ్మా ఈ ఊర్లో నువ్వు సౌరీటిని పెట్టుకునేవంటమ్మా ఓమ్మా
చూడు చూడు పట్టుకుంటే చూడు, నిన్ను పట్టుకుంటే చూడు. అయ్యా దాంతో నీకేం పని? అమ్మా ఇలా చెప్తా అదా ఆడ మల్లికోండ చూడ పిల్లోడా, నాకైతే బాగుండండి. ఆ పిల్లోడమ్మా, ఆ అమ్మ నాకైతే సరిపోతుంది అంటాడమ్మా. మా అమ్మ మా అమ్మ చచ్చగా అన్నాడమ్మా. ఈ అమ్మ చూడు మళ్ళా స్వర్ణ చూడు, ఏం లంజి లంజి అనేది. సుబ్బన్నక సుబ్బన్న మంచోడమ్మా. చెప్పిన మామ చెప్పిన అత్త కోడలు ఇద్దరు మీదుగా చెరువు పని చెప్పండి అమ్మా. అప్పటికన్నా మనస్తుంది. నువ్వు చెప్పమ్మా, నేనుండా. ఇప్పుడే నాకు సన్ను కుదురైంటే మళ్ళా ఆడే పట్టుకుంటాడు. అమ్మా కోడలా గౌరమ్మ, అమ్మ కోడలా గౌరమ్మ, ఆ దాసది నీ మాట నిండిందా? అక్కయ్యా అత్తమ్మా, ఏమ్మా ఇది సామాన్యమురాలైన మండ కాదు, ఆ? ఇది కదిరిదేవుని కదిరి గడ్డను అయ్యా నేర్చిన ఆడదెత్తమ్మా. ఇది దానమ్మే మూరికే కొడుకు, దానమ్మ కొండమ్మ కదిరి తేరు చుట్టూ 16 చుట్టూ తిరిగి కలకట్టి విద్యులు నేర్చి దానమ్మ ఇది కనింది. అది 16 ఇద్దులు నేర్చింటే ఇది 33 ఉద్దులు నేర్చిందమ్మా. ఊరు కగ్గి పెట్టి బాయికి ఎదురు పెట్టి లంజులెత్తమ్మా. ఇది అయ్యా పరక్తో కొడుతున్నా. కాదు వాడికి చూడు వీడు అడిపోయా. డైలాగ్ నా సాడు బట్టి పోయా. కాదురా ఇక్కడ ఆయమ్మ ఉందే దొరసాన్ లాగమ్మేడు ఉంది. ఆయమ్మకు ముందు కానీ మును కోపిస్తుంది. హే గొడవలానా, మరి ఇటువంటి పాల్గొండాలు పని బాటలైన ఇన్ని రామం తెలిసినా కూడా తనవాళ్ళు అంటున్నావు కదా, పని బాటలైనా చేస్తావా? అవేం పని బాటలు? అమ్మ కోడలా గౌరమ్మ కోడలా, నా మాట విన్నప్పుడు నువ్వు నా ఇంట్లో చేసే పని బాటలు 133 పని బాటలు చేస్తావా?